హాయ్ యూస్పీపియన్ విజయవాడ వరద బాధితుల కష్టాలు నిజంగా మన పగవాళ్ళకి కూడా రాకూడదు కదా. పాపం సర్వం కోల్పోయి 2 ఫ్లోర్ల వరకు బురద, ఇంచుమించు కిందని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. కనీసం బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి. ఇంట్లో సర్వం, ప్రతి టీవీ కానీ, ఫ్యాన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, బీరువా కానీ నిండా బురదే, మొత్తం అంతా బురదే. అంత దారుణంగా ఉన్నారు. వాళ్ళు కష్టాలు నిజంగా కన్నీరు ఆగట్లేదు చెప్పుకుంటూ ఉంటారు. దయచేసి గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేయాలి. ఇంకా వాళ్ళకి సరైన నష్టపరిహారం చేయాలి. మేమంతా కోరుకునేది ఏంటంటే వాళ్ళకి మంచి నష్టపరిహారం చేయాలి. ఇంకోటి నిజంగా గొప్పగా చెప్పుకోవాలంటే ఎన్డీఏ కూటమి గురించి బుడమేరు 3 గంటలు కూడా పూర్తి చేశారు. చాలా హ్యాపీ. జస్ట్ నా ఇప్పుడే నిజంగా ఇంత చాలా ఫాస్ట్గా ఆ గంటలు పూర్తి చేసి ఆ వచ్చే వరదనైతే ఇక రాకుండా ఆపారు. నిజంగా హ్యాట్సప్ ఎన్డీఏ కూటమికి. అది అది చాలా గ్రేట్. నారా లోకేష్ గారు, అలాగే నిమ్మల రామనాయుడు గారు దగ్గరుండి పనులు చాలా చకచకా చేయించారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అయితే ఏది ఏమైనా సరే సర్వం కోల్పోయిన వారికి అందరికి కూడా నష్టపరిహారం జరగాలి. అలాగే ఇంకా పాపం ఫుడ్ లేక కానీ, అలాగే పిల్లలతో, ముసలి వాళ్ళతో ఇబ్బందులు పడుతున్న వారందరికి కూడా యూత్ ఆర్గనైజర్స్ కానీ, ఎవరైనా ట్రస్ట్ నుంచి కానీ, అలాగే గవర్నమెంట్ నుంచి చేసే సహాయం గవర్నమెంట్ నుంచి చేస్తుంది. అలాగే యూత్ కూడా వాళ్ళకి ఇంకా హెల్ప్ చేద్దాం మనమంతా, అవునా? ఎందుకంటే ఒకరి కష్టాల్లో ఉండేటప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది మన తెలుగు వాళ్ళలోనే ఉంది. తెలుగువారు ఎక్కడున్నా సరే పక్కడు కష్టం వస్తే చూసి తట్టుకోలేరు. ఇది 100%. కావున దయచేసి అక్కడ ఉన్న యూత్ ఆర్గనైజింగ్ కానీ గవర్నమెంట్ ఎలాగో సపోర్ట్ చేస్తుంది, అలాగే మనం కూడా కొంతమంది ఆర్గనైజింగ్ ట్రస్ట్ల వాళ్ళు ఎవరున్నా సరే ఆ పాలు ఇవ్వడము, లేకపోతే ఫుడ్ ఇవ్వడము, లేకపోతే నిత్యావసర సరుకులు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే అక్కడికక్కడ తీర్చడము దయచేసి చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఆలోచన మీకు నచ్చినట్టయితే మీరు కామెంట్ రూపంలో ఎవరికి ఏ సహాయం చేస్తే బాగుంటుందని చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.